సేఫ్ మూసీ అయితే సేఫ్ కావాలి. మూసీ చుట్టుపక్క ఉన్న ప్రజలు కూడా సేఫ్ కావాలి. అక్కడి నుంచి తీసేసి మేము మూసీ సుందరీకరణ చేస్తా అంటే మూసీ చుట్టుపక్క ఉన్న ప్రజలు ఒప్పుకోరు. మూసీ చుట్టుపక్క ఉన్న ప్రజలు 30 సంవత్సరం నుంచి పోరాటం చేస్తున్నారు. ఇప్పుడు కూడా పోరాటం చేస్తారు. రేవంత్ రెడ్డి వాళ్ళ గురు జైలైపోయారు. ఈ రేవంత్ రెడ్డి వాళ్ళ శిష్యుడు ఏం చేస్తారు? వాళ్ళ శిష్యుడు కూడా రియల్ ఎస్టేట్ రౌడీ నిజం వాళ్ళకి తెలుసు. వాళ్ళతోని ఎక్కువ రౌడీ నిజం మూసి చుట్టుపక్క ఉన్న ప్రజలు కూడా తెలుసు. వాళ్ళకి బుద్ధి చెప్పాలని ప్రజలు కూడా రెడీగా ఉన్నారు. ఏ సొంటి కొట్లాడడానికి ప్రభుత్వం వస్తే ఆ సొంటి కొట్లాడడం చేయడానికి ప్రజలు కూడా రెడీగా ఉన్నారు. వాళ్ళు చట్టం ప్రకారంగా వస్తే మేము కూడా చట్టం ప్రకారంగా కొట్లాడడానికి సిద్ధం ఉంది. వాళ్ళ మాటలతోని కొట్లాడడానికి వస్తే మేము కూడా మాటలతోని కొట్లాడడానికి సిద్ధంగా ఉన్నాం. అంటే మూసి చుట్టుపక్కల ఉన్న ప్రజలు వాళ్ళ పానం ఇవ్వడానికి సిద్ధం ఉంది. ఒక్క ఇంచు కూడా జగ ఇవ్వడానికి సిద్ధం లేదు. ఈ 30 సంవత్సరం నుంచి మూసి మీద అయితే స్కామ్ జరిగింది, ఆ స్కామ్ మొత్తం బయట పెట్టాలి. ఈ కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం అయితే చేసిరు. కేంద్ర ప్రభుత్వం ఇప్పుడు బీజేపీ ప్రభుత్వం ఉంది. ఈ మూసి మీద 30 సంవత్సరం నుంచి ఏదైతే కరప్షన్ జరిగింది, ఏదైతే మొత్తం దోసుకూరు, అది మొత్తం దీని మీద ఎంక్వైరీ చేసి తీసి ఎవరెవరైతే నష్టం చేసిరు మూసీకి వాళ్ళకి బయటకు తీసుకురావాలి. ఈ మూసి పొల్యూషన్, ఈ మూసి కబ్జా, మూసి మొత్తం ఖరాబ్ అయిపోయినని అంటున్నారు. ఈ మూసి ఖరాబ్ చేసే వాళ్ళు ప్రభుత్వమే. ఎంత పెద్ద ఇంప్లిమెంట్ డిపో కట్టారు, డంపింగ్ యార్డ్ కట్టారు మూసీలోనే అన్నీ వాళ్ళనే మొత్తం తవ్వి మొత్తం మట్టి గిట్ట చేశారు ప్రభుత్వమే. ఈ ప్రభుత్వం ఇప్పుడు మూసీ డెవలప్మెంట్ చేయాలని మూసీ చుట్టుపక్కల ప్రజలకి తీసేసి ఏమైనా చేస్తామని అంటే మూసీ చుట్టుపక్కల ఉన్న ప్రజలు ఒక్క సెంట్ కూడా ప్రభుత్వంకి జగా వేయడానికి సిద్ధం లేదు. మీరు వెంటనే ఈ ప్రోగ్రాంకి మార్చుకోవాలని మేము ప్రభుత్వంకి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. అలాగే మొన్న వేటు జరిగిన కంతులు ఎవరేం చేసినా నేను మూసీని కంపల్సరీ చేసేస్తా అని చెప్పేసి అంటారు కదా, దాని గురించి ఏమంటారు? వాడు ఎవరు ఏమైనా చేస్తా, ఇప్పుడు మధు పార్క్కి 0 వాల్యూ చేస్తామని అంటారు. వాడు ఎవరు? ఇవాళ ఉంటారు, రేపు పోతారు. వాడు ఎవరైతే ఏంటిదో చెట్టు మీద కొంగలే జనం సొమ్ము తిని ఉన్నాయి. ఈ బట్ట సోగలు ఎన్ని సంవత్సరం? 5 సంవత్సరం. జనాలు ఇప్పటికైనా ఉంటారు. ఇప్పుడు 5 సంవత్సరం తర్వాత మీరు ఉంటారా ఉండరా మీరు చూసుకోండి. ఎట్లయినా మేము చేస్తామని అంటే మీ గురుగారు కూడా ఎట్లనే చెప్పారు. అప్పుడు 97లో మేము ఎట్లయినా చేస్తా, ఏమైనా చేస్తా అని పోలీస్ బలగాలకి దింపించారు, అధికారులకు దింపించారు, అందరు దింపించారు. ఏమి జరిగింది? అక్కడ ఒక్క ఇంచు కూడా ప్రజలు అక్కడి నుంచి కదిలలేదు, అక్కడి నుంచి ప్రజలు పోలేదు. ఇప్పుడు కూడా అదే పరిస్థితి వస్తుంది. మీకు అక్కడ చంద్రబాబు నాయుడుకి ఆంధ్ర పంపించారు. ఇప్పుడు మీ ఊరికి పంపించడానికి కూడా జనాలు సిద్ధంగా ఉన్నారు. మీరు జాగ్రత్తగా ఉండండి. ప్రజల జోలికి వస్తే మీ ఇంటికి ప్రజలు ఎట్లయినా మీ ఇంటికి పంపిస్తారు, ఊరికి పంపిస్తారు. ఇప్పుడు ప్రజలకి ఇబ్బంది పెడితే మీ ఇంటి నుంచి బయటికి వెళ్ళడానికి వీలు లేకుండా ప్రజలు చేస్తారని మేము చెప్తా ఉన్నాం. 150,000 ఇల్లులు అంటే అది మామూలు వాటా కాదు. ఈ వెంటనే ప్రభుత్వం ఈ ప్రాజెక్ట్కి మానుకోవాలి అని మేము డిమాండ్ చేస్తాం. వేటు కంట్రీలో జరిగింది కదా, సీఎం రేవంత్ రెడ్డి వచ్చేసి మూసి ఎవరు ఏం చేసినా కానీ ఆపకుండా దీన్ని మాత్రం కంప్లీట్ చేస్తా అంటారు. దాని గురించి ఏమంటారా? ఆపకుండా కంటిన్యూ చేస్తారంటే ఇప్పుడు ఇది ఆయననే క్లెయిమ్ చేశారు మన ఎలక్షన్స్ ముందు. 2023లో డిసెంబర్లో మన జనరల్ అసెంబ్లీ ఎలక్షన్స్ అయినాయి. దాంట్లో ఏం క్లెయిమ్ చేశారు? పీపుల్స్ గవర్నమెంట్ అనేది ఉంటుందని చెప్పారు. కాంగ్రెస్ పీపుల్ గవర్నమెంట్ అని చెప్పారు, పీపుల్స్ గవర్నమెంట్ అని చెప్పారు. కానీ దాన్ని ట్రాన్స్పరెంట్గా ఉండకుండా ఇది చేయడం అంటే ఇది ఎట్లా అంటే అడ్మినిస్ట్రేటివ్ గవర్నమెంట్కి ఒక ఫాల్ట్ అని చెప్పదలుచుకున్నాం. ఎందుకంటే ఇప్పుడు లా అండ్ ఆర్డర్ పరంగా ఒక అడ్మినిస్ట్రేటివ్ గవర్నమెంట్ రన్ అవ్వాలంటే ఒక లెజిస్లేచర్ పర్టికులర్గా ఒక వేలో ఉండాలి, ఒక ఫార్మాట్ ఉండాలి. ఎఫికసీ ఇంకా బ్యూరోక్రసీ ఒక వర్డ్స్ ఉంటాయి. ఎఫికసీ ఏంటంటే ఇప్పుడు మన ఏదైనా ఒక బ్రీచ్ అవుట్ అయిందనుకో ఒక గవర్నమెంట్లో, మన ఏమంటారు ఇన్ఫర్మేషన్ అండ్ పబ్లిక్ రిలేషన్స్లో దాంట్లో ఒక మార్క్ పడిపోతుంది. అది మార్క్ పడకుండా ఉండాలంటే గవర్నమెంట్స్లో అడ్మినిస్ట్రేటివ్ సెక్షన్ కరెక్ట్ ఉండాలి. మన మ్యాక్స్ న్యూస్ తరఫున మీకు ఒక చిన్న హింట్ ఇద్దామని, అంటే అది ఒక పర్టికులర్గా గవర్నమెంట్కి ఒక బెనిఫిట్ వరకే. ఏంటంటే ఇప్పుడు ఒకసారి కన్సిడర్ చేయాలి. ఇది అసలు ఏంటంటే మీరే పూర్వ ప్రభుత్వానికి ఏం చెప్పారంటే ఇప్పుడు దొరల ప్రభుత్వం అది ఇది అని చెప్పారు. అంటే క్లెయిమ్స్ చేయకుండా ఎవరికి కూడా ఇట్లా చెప్పకుండా మనం చూసుకోవాలి. ఈ పని కూడా మీరు చేయాలి. బికాజ్ సంథింగ్ విచ్ ఈస్ రాంగ్ కాన్ బి క్లెయిమ్డ్ అండ్ సంథింగ్ విచ్ ఈస్ అన్క్లియర్ కాన్ బి క్లెయిమ్డ్ బై వన్ గవర్నమెంట్. సో ఇదేంటంటే ఇప్పుడు ఒక
చర్చనీయ అంశంగా మారిపోయింది. ఇప్పుడు ఇది క్లియర్ కాకపోతే చాలా ప్రాబ్లం అయ్యేది. ఇప్పుడు ఏమేమైతే దీని కాన్సిక్వెన్సెస్ ఇంపాక్ట్ అంటే ఇప్పుడు ఫస్ట్ ఏంటంటే ఫ్లోరా ఫౌనా దెబ్బతింటది. అక్కడ ఏదైతే ఉందో ఒక పర్టిక్యులర్ నగెట్స్ ఉన్నాయి. ఇప్పుడు ఒక అక్కడ రివర్ మ్యాగెట్స్ అని ఉంటాయి. మేము వెళ్ళాము. మేము ఆన్ గ్రౌండ్ వెళ్ళి ఎక్స్పీరియన్స్ చేసాము. అక్కడ ఒక లైఫ్ అనేది ఉంది. అక్కడ లైఫ్ అది ఏంటంటే అది ప్లాస్టిక్ ఇంకా సోలార్ రేడియేషన్, షార్ట్ వేవ్ రేడియేషన్ వల్ల మొత్తం దెబ్బతింటుంది. అది మొత్తం ఎరేజ్ అయిపోతాయి, అబాలిష్ అయిపోతాయి, ఫేటల్ అయిపోతాయి. అక్కడ లైఫ్ ఉండదు. అది కాంక్రిటైజేషన్ చేయడం వల్ల లైఫ్ ఉండదు అసలు అక్కడ. ఇంకా ఏంటంటే ఎకనామిక్ పరంగా ఒకవేళ మీకు బెనిఫిట్ అవుతుంది, గవర్నమెంట్కి ఏదైనా ఫైనాన్షియల్ ఎయిడ్ అవుతుంది అంటే ఫైనాన్షియల్గా ఒక అంటే ఫైనాన్స్ మినిస్టర్స్ ఉన్నారు. మీరు చాలా ఒకసారి ఎట్లా అంటే కొంచెం రీసెర్చ్ చేయాలి. అది కూడా గవర్నమెంట్ పని. ఎందుకంటే మేము దలుచుకోలేం. మన అడ్మినిస్ట్రేటివ్ గవర్నమెంట్లో ఇంకా చాలా ఉన్నారు. సెక్రటరీస్ ఉన్నారు. సెక్రటరీ ఫర్ ఎన్వైర్న్మెంట్ ఉన్నారు, జయేష్ రంజన్ సార్ అని చాలామంది ఉన్నారు. మా సెక్షన్లో కూడా ఉన్నారు. మా సిఎస్ఆర్స్లో కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ చాలామంది ఉన్నారు. ఏంటంటే ఒక గవర్నమెంట్ అంటే ఒక పర్టికులర్గా అన్ని అంశాలు చూసి అన్ని అంశాల ప్రక్షాళన చేసి ఒక పర్టికులర్గా కంక్లూజన్ చేయాలి. ఎందుకంటే ఇప్పుడు దీనివల్ల బయోడి ఫస్ట్ నంబర్ 1 ఏదంటే ఫ్లోరా ఫౌనా దెబ్బతింటుంది. ఇంకా బిఓడి సిఓడి దెబ్బతింటుంది. ఇంకా ఏంటంటే లేటెంట్ హీట్ ఒకటి క్రియేట్ అవుతుంది. సిమెంట్ నుంచి ఒక లేటెంట్ హీట్ అని రేడియేషన్ డబల్ క్రియేట్ అవుతుంది. ఆ లేటెంట్ హీట్ వల్ల ఏందవుతుంది అంటే అల్బినిజం ఇంకా స్కిన్ డిసీజెస్ చాలా వస్తాయి, స్కిన్ క్యాన్సర్స్ వస్తాయి. దానివల్ల ఇప్పుడు ఆ సరౌండింగ్స్ ఏరియాస్ ఏదైతే ఉన్నాయో అత్తాపూర్ ఇంకా ఎక్కడైతే సివిలైజేషన్ ఎక్కువ ఉందో అక్కడ వాళ్ళు దెబ్బతింటారు. వాళ్ళు అనారోగ్యంతో బాధపడతారు. ఎట్లా అంటే స్కిన్ క్యాన్సర్. ఇంకోటి ఏంటంటే ఇప్పుడు మన మూసీది ఏదైతే ఉందో అది డిస్టర్బ్ అయిపోతుంది. ఇప్పుడు ట్రాన్స్పోర్టేషన్ అది డిస్టర్బ్ అయిపోతుంది. ఇంకోటి ఏంటంటే ఇప్పుడు మూసీ నుంచి ఏదైతే అథెంటిక్ పురాణ కాలంలో ఏదైతే కట్టారో మన నిజాం నుంచి కట్టారో, ఉస్మాన్ అలీ ఖాన్ ఎవరైతే కట్టారో, ఇంకా అండర్ గ్రౌండ్ సివేజెస్ కొన్ని ఉన్నాయి, అండర్ గ్రౌండ్ పాసేజెస్ కొన్ని ఉన్నాయి, అవి కూడా దెబ్బతింటాయి. దాన్ని కూడా అన్నిటినీ ఇప్పుడైతే 4 పాయింట్లు చెప్పాను నేను. దీని అన్నిటికీ ప్రభుత్వం కొంచెం దృష్టి పెట్టాలని నేను మ్యాక్స్ న్యూస్ తరపున వాళ్ళకి తెలియజేద్దాం అనుకుంటున్నా. ఎకానమీ పెంచుతా అంటున్నారు కదా, దాని గురించి ఏమంటారు? ఎకానమీ పెంచడం అంటే దానికి ఒక ఇప్పుడు గవర్నమెంట్ ఉంది, దీనికి ఒక పర్టికులర్గా వాళ్ళు చేయాలి. చాలా వేస్ ఉంటాయి చూడండి. ఇప్పుడు ఇది ఒకటే వే ఉందని వాళ్ళు అనుకుంటున్నారు, కానీ ఇది ఒకటే వే కాదు. చాలా దీనికి ఏమంటారు, దీనికి ఆల్టర్నేటివ్స్ ఉన్నాయి, చాలా ఆల్టర్నేటివ్స్ ఉన్నాయి. వాళ్ళు కొంచెం రీసెర్చ్ చేయాలి గవర్నమెంట్ కూడా. మన జరిగినటువంటి వేటు కంక్లూలో సీఎం రేవంత్ రెడ్డి ఎవరు అడ్డొచ్చినా తొక్కుకుంటూ అది మొత్తం కంప్లీట్ చేస్తాను మూసీ గురించి అని చెప్పేసి అంటున్నారు. దాని గురించి ఏమంటారు? సీఎం గారు, మీరు ఏదైతే ఈ లాంగ్వేజ్ యూజ్ చేస్తున్నారో అది తెలంగాణ యువత చూస్తుంది, ఎస్పెషల్లీ మీ ఫ్యాన్స్ చూస్తున్నారు. వాళ్ళకి ఎలా ఇది పోర్ట్రేట్ అవుతుంది, వాళ్ళు ఎలా వాళ్ళ మైండ్ సెట్ని బిల్డ్ చేసుకుంటున్నారు అనేది మీరు ఒక సీఎంగా బాధ్యతారహితంగా కాన్షియస్గా మాట్లాడాలి. తొక్కుతా తంతా అనే మాటలు అనేవి మంచివి కావు. మీరు అట్లా మాట్లాడకూడదు, ఎందుకంటే మీ ఫాలోవర్స్ మిమ్మల్ని ఫాలో అవుతారు. సో చూసి మాట్లాడండి. ఈ తొక్కుతా ప్రజలు ఓట్లేసిన ప్రజలని మీరు ఇంత డిస్రెస్పెక్టివ్గా తొక్కుతా అనడం ఎంతవరకు కరెక్ట్? వాళ్ళు దీన్ని ఎలా తీసుకుంటారు? అంటే కాన్ఫిడెంట్గా మళ్ళీ నెక్స్ట్ ప్రభుత్వం కూడా మాదే అని మీరు చెప్తూ ఉంటే నవ్వొస్తుంది యాక్చువల్గా. ప్లీజ్ బీ కాన్షియస్ వైల్ యు ఆర్ టాకింగ్. సో ఈ తొక్కుతా, బుల్డోజర్ లెక్కిస్తా అనేవి మీరు మాట్లాడకూడదు. యాజ్ ఏ చీఫ్ మినిస్టర్ ఆఫ్ తెలంగాణ మీరు ఖచ్చితంగా మీరు ఏది మాట్లాడుతున్నారో అవి కొంచెం కాన్షియస్గా మాట్లాడాలని నా రిక్వెస్ట్. అలాగే నైట్ ఎకానమీ గురించి పెంచుతా అంటుంది కదా, దాని గురించి ఏమంటారు? నైట్ ఎకానమీ గురించి మాట్లాడాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ నైట్ మనకి అసలు యాక్చువల్గా పర్మిషన్స్ ఉన్నాయా ఓపెన్ అవ్వడానికి? అండ్ కల్చరల్లీ అసలు మన ప్రజలు ఎంతవరకు ఈ నైట్ ఎకానమీ దాన్ని ఎంతవరకు వాళ్ళు డెవలప్ చేసుకోగలుగుతారు, ఎన్ని ఇయర్స్ పడతాయి, ఈ ఇయర్స్లో నువ్వు ఎంత ఎకానమీ నువ్వు జనరేట్ చేయగలుగుతావు, అవి అసలు యాక్చువల్గా మీరు తెచ్చిన అప్పుతోటి ఇవి తీర్చగలుగుతుందా అనేది ఇవన్నీ నువ్వు చాలా అనలైజ్ చేయగలగాలి, అది మాకు చెప్పగలగాలి. అంతేగాని నైట్ ఎకానమీ అనగానే ఇప్పుడు నువ్వు కట్టిన తర్వాత రేపటికి రేపు ప్రజలందరూ ఎగబడి దాంట్లో డబ్బులు పెట్టరు.
మా డబ్బులు తీసుకొని మాకే ఏదో ఎకానమీ క్రియేట్ చేసి ఇంకా అప్పులలో మమ్మల్ని పాడేసి నైట్ ఎకానమీ అని అంటే అది ఒక మ్యానిపులేటివ్ నరేటివ్ అని నేను అనుకుంటున్నాను. డెఫినెట్లీ ఇట్స్ ఎ మ్యానిపులేటివ్ నరేటివ్. దెర్ ఈజ్ నో సచ్ థింగ్ కాల్ నైట్ ఎకానమీ గోయింగ్ టు బి క్రియేటెడ్. అండ్ జాబ్స్ విషయానికి వస్తే ఏంటి రాత్రంతా కూర్చొని జాబులు చేయాలా, గవర్నమెంట్ జాబులు వదిలేసుకోవాలా, మాల్స్లో దాంట్లో వాడికి వీడికి ఊడిగం చేయాలా తెలంగాణ యువత? చదువుకున్నారు కదా, పీజీలు చేసారు, పిహెచ్డీలు చేస్తున్నారు. ఎంతమంది యువత ఎందుకండి ఇప్పుడు ఇంత ఎండలో, ఇంత హీట్ వేవ్లో, ఇంత ఘోరమైన పరిస్థితులలో వాళ్ళు ఒక జాబ్ చేసుకుంటే ఇంకా పార్ట్ టైం ర్యాపిడోలు లేకపోతే ఊబర్లు నడుపుకునే పరిస్థితి ఎందుకు వస్తుంది? బ్లింకిట్లు, స్విగ్గీట్లు ఎందుకు చేయాలి? వాట్ ఈస్ దిస్? అన్న ఇది వేటు కంక్లూలో మొన్న సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతుంటూ ఎవరేం చేసినా మూసీ నది కంప్లీట్ చేస్తా అంటుండు కదా, దాని గురించి ఏమంటారు? ఆయన అట్లా మాట్లాడొద్దు. యాజ్ ఎ చీఫ్ మినిస్టర్ హూ pledges and who takes oath on the constitution of India, he should not be speaking like a king or a feudal lord. అంటే దొరల లెక్క రాజుల లెక్క అట్లాంటి మాటలు మాట్లాడొద్దు. ఇది నా ఏరియాలోకి వస్తే నేను కూల్చేస్తా ఇట్లా మాట్లాడొద్దు. యూ షుడ్ టాక్ లా. అంటే మీరు చట్టాన్ని మాట్లాడుర్రి. ఈ చట్టం ప్రకారము అక్కడున్న ప్రజలు ఉండడం మంచి విషయం కాదని ఏమైనా ఎప్పుడు ఏదో ఒక ఎక్స్ప్లెనేషన్ ఇవ్వరు, కానీ లీగల్గా మాట్లాడాలి. సినిమా డైలాగులు ఇట్లా మాట్లాడొద్దు కదా. పవన్ కళ్యాణ్ ఆయన ఏమన్నా, పవన్ కళ్యాణ్ అంటే ఆయన డిఫరెంట్, ఆయన యాక్టర్ కాబట్టి ఆయన మేబీ ఆయన అట్లా మాట్లాడతాడు. ఈజ్ అ చీఫ్ మినిస్టర్ అండ్ ఈజ్ అ ప్రాపర్ పాలసీ మేకర్. వై ఈజ్ ఈ టాకింగ్ లైక్ దట్? అలాగే నైట్ ఎకానమీ కూడా పెంచుతా అంటుండు కదా, దాని గురించి ఏమంటారు? నైట్ ఎకానమీ అని అంటే నైట్ ఎకానమీ ఇట్స్ అ డంబ్ యాక్చువల్లీ ఐడియా. ఎందుకంటే మన నగరంలో ఉన్న యువతకి రాత్రి అయితే పోలీస్ వాళ్ళు వచ్చేసి అసలు బయటకే తిరగనియరు. ఓన్లీ మూసీ ప్రాంతంలో ఎందుకు నైట్ ఎకానమీ? ఇప్పుడే ఓపెన్ చేయి నైట్ ఎకానమీ, ఇప్పుడే చెప్పు. సరే రాత్రి 3 గంటల వరకు నగరం ఓపెన్ ఉంటుందని చెప్పుర్రి. దానికి స్పెషల్గా రివర్ ఫ్రంటే కట్టి ఓపెన్ చేయాలా నైట్ ఎకానమీ? ఏడనే చేయొచ్చు నైట్ ఎకానమీ. డిఎల్ఎఫ్ బంద్ చేసేస్తారు ఎంత జల్దీ అయితే అంత జల్దీ. అదెందుకు మరి? డిఎల్ఎఫ్లో వద్దా నైట్ ఎకానమీ? ఓన్లీ మూసీలోనే కావాలా? ఏమైనా డివోషన్ ఉందా మూసీతోటి?